అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఒక సంచలన తీర్పు వెల్లడించడం జరిగింది. ఇస్లాం మతంలో హిజాబ్ అనేది తప్పనిసరి కాదని చెప్పడం జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్లోని ఒక విద్యార్థిని స్కూల్కి హిజాబ్ ధరించి వెళ్ళింది. అక్కడ యాజమాన్యం హిజాబ్తో అనుమతించకపోవడంతో ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టులో జస్టిస్ జెజె మునీర్ మరియు ఇంద్రజిత్ శుక్లా గారితో కూడిన ధర్మాసనం స్కూల్ యాజమాన్యానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. హిజాబ్ అనేది ఇస్లాం మతంలో అంటే తప్పనిసరి కాదని, అందుకు తగ్గ ఆధారాల విద్యార్థిని చూపించకపోవడంతో స్కూల్ యజమాని అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఏఎంఐ చీఫ్ అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజాబ్ అనేది మాకు ఇస్లాం మతంలో ఏ ఆచారం ఉండాలో మేము నిర్ణయించుకుంటాం. మీరెవరు మా మతంలోకి రావడం, మేము ఈ తీర్పును మేము గౌరవించము. దీనిపై ఇస్లాంపై దాడిగా మేము అభివర్ణిస్తామని చెప్పడం జరిగింది. గతంలో కూడా కర్ణాటకలో ఇదే విషయమై కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం హిజాబ్ని నిషేధించింది స్కూల్లో, పాఠశాలలో. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ అనుమతించడం జరిగింది. అయితే కోర్టు చెప్పిన విషయం ఏంటంటే, యూనిఫామ్ అనేది స్కూల్లో వివిధ రకాల మతాలు, కులాల వారు ఉంటారు. అందరికీ సమానంగా అందరూ ఒకటే అని చూపించడానికి ప్రభుత్వాలు ఒక యూనిఫామ్ డ్రెస్ కోడ్ని ప్రవేశపెడతాయి. కాబట్టి దాన్ని అందరూ ఫాలో కావాలని, ఎవరి మతాలకు అనుగుణంగా డ్రెస్ కోడ్ ఫాలో అయితే స్కూల్లో సహజ న్యాయ సూత్రాలకు సమానత్వానికి అర్థం ఉండదని హైకోర్టు చెప్పడం